అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని, ఆయన 5 కోట్ల ప్రజలకు మంచి చేయాలని, ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నిన్ననే పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. ప్రజలు కూడా 5 కోట్ల ప్రజలు కూడా అందరూ మంచి జరగాల, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అని మంచి ఉద్దేశంతో, అదేవిధంగా ఆ ప్రజలకు ఆ గ్రామాల్లో ఉన్న ఆ గ్రామాల అభివృద్ధి చేయాలా, అభివృద్ధి కలగాల, పిల్లల భవిష్యత్తు కావాలా, అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి సమర్థత ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయన కలయిక మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కలిసి ఈరోజు రేపు 2024 ఎన్నికల్లో ఘన విజయంగా సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ, నేను కూడా నాకు ఇచ్చిన ఆయన ఏది ఇచ్చాడో అది ఖచ్చితంగా తప్పకుండా ఆయన నెరవేర్చి, నాకు ఏ పని ఒప్పుచెప్తే అది ఖచ్చితంగా నెరవేర్చి ఆయనకి అప్పగిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు నా సమక్షంలో జెడ్పీటీసీలు జాయిన్ అయినారు, సర్పంచ్లు అయినారు, ఎంపీటీసీలు అయినారు. దాదాపుగా ఇంకా నా సమక్షంలోనే ఆలూరు నియోజకవర్గంలో క్యాడర్ అంతా కూడా ఇప్పటి నుంచి రేపటి నుంచి బయటకు వచ్చి నా కోసం ఎదురు చూసే పరిస్థితి ఆలూరులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా ఆలూరు మొత్తం అంతా కూడా అన్న ఎప్పుడు కాండవ వేసుకుంటే అప్పుడు వచ్చి మేము ఆ అన్న సమక్షంలోనే, నా సమక్షంలోనే వేసుకుంటామని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. పెద్ద ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పినా కూడా అక్కడికి తప్పకుండా ఖచ్చితంగా పోటీ చేసి ఘన విజయం సాధిస్తానని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పాను. పెద్ద ఆయన ఎక్కడ నిర్ణయం చేసినా కూడా నాకంటూ 2 నియోజకవర్గాలకి అడిగినప్పుడు, నేను ఆలూరు నియోజకవర్గంలో పుట్టి పెరిగిన నియోజకవర్గం, గుంటకల్ నియోజకవర్గంలో నేను పుట్టింది. కాబట్టి ఇన్ని రోజులు 2 పర్యాయాలు ఆలూరు నియోజకవర్గం పెరిగిన ఊర్లో నేను సేవలు అందించాను. ఇప్పుడు నా పుట్టిన గ్రామాల గుంతకల్ తాలూకాకి నేను అభ్యర్థిగా ఖచ్చితంగా సేవలు అందించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి, మంత్రిలో కొనసాగిస్తాను కాబట్టి దాన్ని వాళ్ళు ఇది చేసినారు. అంతేగాని నేను కూడా మనస్ఫూర్తిగా నేను ఆ పార్టీని వదిలేసి చంద్రబాబు గారి సమక్షంలో నేను టీడీపీలో చేరాను. నేనంతో నా పని ఏముందో నేను ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాతనే పార్టీ కాండవ కప్పాను. కానీ వాళ్ళు ఏదైనా ఇచ్చుకొని నాకేం ఇది లేదు. నేను రాజీనామా చేసిన తర్వాత భర్త పని చేసుకుని ఇంకోటని ఏమైనా చేసుకుని నాకు అవి పట్టించుకోను. నేనంతో పొద్దున్నే 11 గంటలప్పుడే నేను రాజీనామా సమర్పించడం జరిగింది. వాళ్ళు ఏదైనా నేను వద్దని చెప్పేసి నేను ఈ పార్టీలో నేను విడిపోతానని చెప్పేసి, కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు గారి సమక్షంలో ఆయనతో పనిచేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకోవడం జరిగింది. కొంతమంది ఆశలు ఉండొచ్చు, కొన్ని ఆశలు ఇది కాకున్న తర్వాత కొంతవరకు వాళ్ళకి ఇది ఉండొచ్చు. కానీ అందరూ కలుపుకొని పోయే తీరు నాకు మనస్తత్వం ఉంది. ఎందుకంటే నేను 2 పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కానీ, మంత్రిగా చేసుకున్నప్పుడు కానీ రాష్ట్రంలో నేను అజాత శత్రువుగానే ఉన్నాను, కానీ ఎక్కడికి శత్రువుగా లేదు. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా అడగండి, జిల్లాల్లో అనంతపురం జిల్లా అడగండి, కర్నూలు జిల్లా అడగండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ ఇబ్బంది లేకున్నట్ల ఏ కార్యకర్తకైనా, అపోజిషన్ పార్టీకైనా, ఏ పార్టీలకైనా కూడా ఏ ఇబ్బంది కలిగలేదు తప్ప ఆయన మంచోడు,
ఆయన అజాత శత్రువు, అలాంటి నాయకుడు మా నియోజకవర్గాలకు రావాలని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎవరైనా ఒకరికి ఇద్దరికి కొంచెం బాధ ఉండొచ్చు. ఆ బాధ కూడా వాళ్ళకి నేను కన్విన్స్ చేసి ఖచ్చితంగా నా తరఫున ప్రచారం చేసేటట్లు నేను వాళ్ళని పిలుచుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.